అందరికి చాలా రోజుల తర్వాత అయితే అత్తమ్మ సింజొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుందో మీ అందరికి ఒకసారి చూపిస్తే చూడండి. ముందుగా అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంది అనమాట. అది బి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము సింజొన్న రొట్టె. చాలా బాగా వస్తుంది. తెలియని వాళ్ళు ఉంటాయి, వీడియో చూసి తెలుసుకోండి. అండ్ ఇప్పుడైతే అత్తమ్మ ఒక గిన్నెలో అయితే పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళతో మంచిగా అయితే కలుపుకుంటుంది అనమాట. చూడు ఇంత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం చేయి మీదనే ప్రిపేర్ చేస్తాం దీన్ని. అయితే రొట్టెల పీట మీద ఒకసారి చూడురి ఎట్లా ప్రిపేర్ చేస్తుందో. ముందుగా పొడి పిండి వేసుకొని ఇది మంచిగా చేయితోటి అయితే ఇట్లా కొట్టుకుంటా చేయాలి అనమాట. అప్పుడెప్పుడో అత్తమ్మ ప్రిపేర్ చేస్తుండేనంట. సో ఇప్పుడు అత్తమ్మ ట్రై చేస్తుంది. అండ్ రొట్టె పెంక మీద అయితే వేసేసి మనం వాటర్ తోటే బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే మనం నూనెతో అయితే చేసుకునే రొట్టె కాదు. అండ్ ఇంకొకసారి ఏంటి అంటే ఇప్పుడు అటు ఇటు రెండు సైడ్ల కాల్చుకోవాలన్నమాట. రొట్టె చాలా బాగా వస్తుంది. రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత ఒకసారి చూడురి. అండ్ మీలో ఎంతమందికి సింజొన్న రొట్టె అంటే చాలా ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అత్తమ్మకైతే చాలా ఇష్టము. సో ఇప్పుడైతే రొట్టె రెడీ అయిపోయింది అనమాట. ఈ పేస్ట్ ఏంటి అంటే కారం అనమాట. సో నేనైతే కారము, వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగంత వాటర్ కలిపి అయితే చేసిన అనమాట. సో అత్తమ్మ అయితే ఇప్పుడు రొట్టె పెట్టుకొని తినేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని అయితే చెప్తుంది. అండ్ మా ఆయనకు కూడా ఇస్తుంది. చూడురు మా ఆయన ఏం చెప్తాడో వినురే. అండ్ నెక్స్ట్ నేను అనమాట, నాకైతే ఇస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది, ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేయకుంటే ట్రై చేయండి. అండ్ ఇంకొక రొట్టె బీడి రెడీ చేస్తుంది అనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్, మళ్ళీ ఉంటా.